ఒక ప్రాబ్లం చేసే ముందు ఒక 2-3 పాయింట్లు తెలుసుకోండి. అవి ఏంటో చూద్దాం జాగ్రత్త అండి. ఫస్ట్ది, ఏదైనా ఒక బిందువు నుండి జాగ్రత్త, ఏదైనా ఒక బిందువు నుండి ఓకేనండి సమాన దూరంలో ఉన్న బిందువుల ఓకేనే సమాన దూరంలో ఉన్న బిందువులను కలుపుగా ఏర్పడే సరళ సంవృత పటాన్ని వృత్తము అంటారు అన్నమాట. దాని మీనింగ్ అదనమాట. అంటే ఇక్కడ ఎన్ని బిందువులు అన్నట్టండి ఓకేనా. ఇవన్నీ ఇది ఓ అనే బిందువు ఇది ఓకేనండి. ఈ బిందువుకి సమాన దూరంలో ఉంటాయి ఇవన్నీ ఓకేనండి. ఈ బిందువుకి సమాన దూరంలో ఉంటాయి. అంటే వృత్తం కరెక్ట్గా మీరు మన గాజు ఉంటుంది కదా, లేడీస్ వేసుకునే గాజు నుంచి వాటి నుంచి గీయండి ఓకేనండి. సో అప్పుడు మనకు రౌండ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది బోర్డు కదండి, కొంచెం డిఫరెంట్ వస్తుంది, నో ప్రాబ్లం అండి. కొంచెం అర్థం కావాలి, మీనింగ్ అర్థం చేసుకోండి అంతే. ఇక్కడ ఏదైనా ఒక బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల యొక్క సముదాయంనే ఓకే సముదాయం వల్ల ఏర్పడే పటాన్ని ఇదే పటం సరళ సంవృత పటం అనమాట. పటాన్ని వృత్తము అంటారు అనమాట. ఈ బిందువుని ఏమంటారంటే అండి, ఈ బిందువుని మనం కేంద్రము అంటారు. ఈ బిందువుని ఏమంటారండి, కేంద్రం అంటారు. ఇక్కడ కేంద్రం ఏదండి ఓ అనుకోండి ఓకేనండి. నెక్స్ట్ వృత్త పరిధి అంటే వృత్త పరిధి అంటే మీనింగ్ ఏం లేదండి. ఇక్కడ జాగ్రత్త చూడండి. వృత్త పరిధి అంటే ఇప్పుడు మన వృత్తం ఉంది కడి, ఈ వృత్తం యొక్క అంచు యొక్క మొత్తం పొడవు, ఇదంతా అంచు యొక్క మొత్తం పొడవునే వృత్త పరిధి అంటారు. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఇక్కడ స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఇదా మొత్తం అంటే మన చుట్టూ ప్రహరీ గోడ అనమాట. ప్రహరీ గోడ కొలుస్తూ మన ఇంటి చుట్టూ, అలాగని ఇది కూడా చుట్టూ ప్రహరీ అనమాట. సో దీన్ని మనం వృత్త పరిధి అంటాం అనమాట. దీన్ని ఏమంటారండి, మనం వృత్త పరిధి అంటాం. దీని మీద మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, నెక్స్ట్ క్లాస్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ వృత్త వ్యాసార్థం అంటే వృత్త వ్యాసార్థం అంటే ఏంటి, ఇక్కడ సెంటర్ బిందువు ఉంది కానీ అంటే కేంద్రం ఓకేనండి. ఏదైనా ఈ వృత్తంపై 2 బిందువులు ఓకేనండి. ఈ వృత్తంపై 2 బిందువులు సారీ అండి, ఏదైనా సరే ఇప్పుడు కేంద్రం నుంచి వృత్తం మీద ఏదైనా బిందువుకి మధ్య దూరాన్ని ఓకేనా వ్యాసార్థము అంటారన్నమాట. ఇది ఒక వ్యాసార్థం, ఇది సేమ్ ఉంటుంది కండి. ఏ వ్యాసార్థం కొనుక్కున్నా అంతే ఉంటుంది అనమాట. ఎందుకు మన అసలు వృత్తం అంటేనే కేంద్రం నుంచి సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయం ఓకేనండి. సో మనకి ఇదంతా వ్యాసార్థాలే. సో వ్యాసార్థాలన్నీ సమానం, ఏదైనా ఒక్కటి తీసుకొని సరిపోదు, ఇది మొత్తం వ్యాసార్థము ఓకేనండి. సో దీన్ని వ్యాసార్థం అంటారు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఇది ఇంపార్టెంట్ పాయింట్లు అండి. కొంచెం ఏనండి ఫ్యూచర్లో మన క్లాసులు ఉంటాయి వీటి గురించి జస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ వృత్తం అంటే మీనింగ్ అర్థమైంది కదా, ఇది కేంద్రం, వృత్త కేంద్రం ఓకేనండి. ఇది వృత్త కేంద్రం. నెక్స్ట్ ఇదంతా వృత్త పరిధి, దీని ఏమంటారండి వృత్త పరిధి అంటే. వృత్త పరిధి అంటే బోర్డర్ అన్నట్టే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేంద్రం వృత్త వ్యాసార్థం అంటే ఏంటండి, ఏదైనా ఒక బిందువు, ఇష్టం వచ్చిన బిందువు అండి, ఏదైనా ఒక బిందువు నుండి కేంద్రానికి గల దూరము మధ్య దూరాన్నే ఇదేంటిదండి వ్యాసార్థం అంటారు. ఏంటండి వ్యాసార్థం. ఇది కేంద్రం, ఇది వృత్త పరిధి అంతేనండి. మొత్తం ఒక బిందువు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలన్నమాట, అప్పుడు అది వృత్త పరిధి అయింది ఓకేనండి. నెక్స్ట్ జా అంటే ఏంటి, వృత్తం మీద ఏవైనా 2 బిందువులను తీసుకొని వాటిని కలుపుగా ఏర్పడే రేఖాఖండమును జా అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఒక బిందువు తీసుకున్నా, ఈ 2 బిందువులు కలిపిన, అది జా. సో ఇలాంటి జాలు ఎన్ని ఉంటాయండి, ఎన్నైనా గీయచ్చు, అపరిమితం జాలు అనేది. సో ప్రతి ఒక్క వృత్తం ఎంత పెద్దది చేస్తే అంత పెద్ద జా అనేది ఇక్కడ ఒకటి. జా అనేది అపరిమితం అంటే ఏదైనా సరే వృత్తం మీద ఏ బిందువులు తీసుకున్నా దాన్ని ఇలానే గీయాలి అవసరం లేదు, ఇలాగనే గీసుకోవచ్చు. వీటన్నిటిని జా అంటారు అన్నమాట. ఏమంటే జా అంటారు అన్నమాట. జా. నెక్స్ట్ వృత్త వ్యాసం అంటే ఏంది, వృత్త వ్యాసం అంటే ఏం లేదండి, ఇక్కడ ఈ జా అనేది ఇలా మనం గీసుకుంటూ వస్తున్నాం. ఈ జా అనేది సెంటర్ పాయింట్ అంటే కేంద్రం నుంచి పోయే దానిని కేంద్రం గుండా పోయే జాను ఓకేనా, జాను మనం వృత్త వ్యాసం అంటారు. ఇంకొక అర్థం కావాలంటే మీకు ఏం లేదండి, అతి పెద్ద జా. సో వృత్తంలో అతి పెద్ద జా ఏందండి వ్యాసం అన్నట్టే, అతి పెద్ద జాను వృత్త వ్యాసము అంటారు. ఇది మొత్తం ఏమైందండి వ్యాసం అయింది, గుర్తుపెట్టుకోండి వృత్త వ్యాసం. ఇందులో హాఫ్ వ్యాసార్థం. ఇప్పుడు ఈ రెండింటిని మీకు ఒకటి అర్థం కావాలి, ఏం చెప్పండి, వ్యాసము = వృత్త వ్యాసం చెప్పాలి మీరే 2 × వ్యాసార్థం అంతే కదండి. వ్యాసార్థాన్ని డబల్ చేస్తే మనకి వచ్చేదే వ్యాసము అంతే కదా. వ్యాసార్థాన్ని డబల్ చేస్తే వచ్చేదే వ్యాసము. ఈ 2 మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇప్పుడు వ్యాసార్థం కనుక్కోవాలంటే వ్యాసార్థం ఒక్కటే కావాలి చెప్పండి. వ్యాసార్థం = వ్యాసం / 2 మల్టిప్లికేషన్ కాస్త డివిజన్ అవుతుందని చెప్పినా కండి. సో మనకి
ఇది ఒక ఫార్ములా అనమాట వీటి మీద. ఓకేనండి. సో మనకి చెప్పండి ఇంకొకసారి, వ్యాసము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థము, వ్యాసార్థము ఈజ్ ఈక్వల్ టు వ్యాసము బై 2. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాపం అంటే పైన ఏవైనా రెండు బిందువుల మధ్య కలిపే ప్రాంతాన్ని చాపము అంటారు. ఇది చాపం ఏబి. సో దీన్ని ఎట్లా చూపిస్తాం, ఇక్కడ ఏబి ఇలా చూపిస్తాం అనమాట, అంతే. ఓకేనండి. ఏబి అని పెట్టి దాని మీద పైన పెడితే ఇది ఏమైందండి, చాపము అయితే. సో ఈ విధంగా ఇక్కడైనా సో ఇవన్నీ చాపాలన్నమాట. వృత్త పరిధి మీద రెండు బిందువుల మధ్య భాగాన్ని చాపము అంటారు అనమాట. నెక్స్ట్ సెక్టార్, ఇది ఇంపార్టెంట్. సెక్టార్ అంటే ఏంటంటే ఇది కేంద్ర బిందువు కాండి, ఇది చాపం. ఈ చాపానికి కేంద్ర బిందువుకి మధ్య కలిపే ప్రాంతాన్ని దీన్ని సెక్టార్ అంటారు. ఏమంటారండి, సెక్టార్. ఇది గుర్తుపెట్టుకోండి. సెక్టార్ లేదా త్రిభుజాంతరము అంటారు అన్నమాట. సో ఇది త్రిభుజం వచ్చేసింది చూడండి. సో ఈ విధంగా దీన్ని సెక్టార్ అంటే, సెక్టార్ చూడండి ఎట్లుంటుందో ఇలా ఉంటుంది సెక్టార్. ఓకేనండి. దీన్ని ఇది సెక్టార్ అనమాట. ఓకేనండి. అంటే ఇది చాపము ప్లస్ ఇది రెండు. ఓకేనండి. వృత్త కేంద్రం కలిపి ఏదైనా వృత్త కేంద్రం కలపాలన్నమాట. ఆ రెండు బిందువులు వృత్త కేంద్రం కలిపి ఏర్పడితే ఓకేనా సెక్టార్. ఇదండి ఇందులో ఇది ఒక సెక్టర్ వచ్చింది, మరి ఇంకొక సెక్టార్ కూడా వస్తుంది. ఇది కూడా పెద్ద సెక్టర్ అన్నట్టే కదండి. ఓకేనండి. సో ఇది అల్ప సెక్టారు, ఇది అధిక సెక్టారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ వృత్తఖండము. వృత్తఖండం అంటే ఏం లేదండి, ఇక్కడ ఏమైనా వృత్తాన్ని రెండు భాగాలు చేస్తారు అన్నమాట, ఒక రేఖ. దాన్ని వృత్తఖండము అంటారు. ఇది అల్ప వృత్తఖండం, ఇది అధిక వృత్తఖండం. అంతే. జస్ట్ డెఫినేషన్ తెలుసుకోండి ఈ ఎక్సర్సైజ్లో, అంతే. వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండవు, జస్ట్ డెఫినేషన్లో ఎక్కువ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ ఇది అదే మనకి ఈ వృత్తఖండం అనేది కేంద్ర గుండా పోతే రెండు అర్ధవృత్త ఖండాలుగా ఏర్పడతాయి. చూడండి, ఇది కరెక్ట్ సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 5 యొక్క ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి జాగ్రత్తగా. యూనిట్ 4లో ఎక్సర్సైజ్ 5లో ఉన్న ప్రాబ్లం చేద్దాం. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ప్రాబ్లం, ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసం మరి చాపాన్ని గుర్తించము అన్నాడు. అంటే ఒక వృత్తాన్ని తీసుకోండి. ఓకేనా, మీరు బ్యాంగిల్ పెట్టి గీయండి, రౌండ్కి నీట్గా వస్తుంది అనమాట. ఓకేనండి. ఇది బోర్డు కదా, కొంచెం కరెక్ట్గా రాదు, అంత ఎగ్జాక్ట్గా రాదండి, జాగ్రత్త అండి. ఓకేనా. దీనికి కేంద్రము గుర్తించండి. కేంద్రం అంటే మధ్య బిందువును కేంద్రము అంటారు. ఓకేనండి. వ్యాసార్థం అంటే కేంద్రం నుంచి వృత్తం మీద ఏదైనా బిందువుకు గల దూరాన్ని వ్యాసార్థము అంటారు. ఓకేనండి. సో దీని ఏమంటారండి, వ్యాసార్థం అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వ్యాసము అంటే వృత్తం యొక్క అతి పెద్ద జాను. ఓకేనా. ఇది మొత్తం ఏమవుతుంది, వ్యాసము అయితే. ఒకవేళ ఇలానే గీయచ్చు, లేదా ఇలా ఎందుకు గీయకూడదు సార్ నేను, ఇది కూడా వ్యాసమే అవుతుందండి. ఇదంతా ఇదంతా ఏమవుతుందండి, వ్యాసం అయింది. ఇప్పుడు ఒక్కటి అబ్జర్వేషన్ చేయండి, వ్యాసం అనేది వ్యాసార్థానికి డబుల్ ఉంటుంది. ఓకేనండి. సో వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం ఉంటుంది, ఏదైనా ఒకటే సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ చాపం అంటే వృత్తం మీద ఏదైనా రెండు బిందువుల మధ్య దూరము, వృత్త భాగాన్ని మనం చాపము అంటాం. ఓకే. ఇది ఏ లేకపోతే ఒక పని చేయండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సిడి అనుకోండి. సో ఇక్కడ జాగ్రత్త, వ్యాసార్థం అంటే ఓఏ, నెక్స్ట్ వ్యాసం అంటే ఏబి, నెక్స్ట్ చాపం అంటే సిడి. ఓకే, అర్థమవుతుందండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. చూద్దాం చూడండి జాగ్రత్త. వృత్త ప్రాంతాన్ని రంగులతో షేడ్ చేయండి అన్నాడు. సెక్టార్ని ఎరుపు రంగుతో, అల్ప వృత్త ఖండాన్ని పసుపు రంగుతో షేడ్ చేయమన్నాడు. మన కలర్స్ ఉంటాయి కదా, జస్ట్ నోట్లికేటర్. సెక్టార్ అంటే ఏంటండి, ఇది సెక్టార్. ఓకేనా. కేంద్రం నుంచి ఏదైనా రెండు బిందువులు, వృత్తం మీద రెండు బిందువులు ఉన్న ప్రాంతాన్ని సెక్టార్ అంటారు. ఈ సెక్టార్ని ఎరుపు రంగుతో, అల్పవృత్త ఖండము. చూడండి జాగ్రత్త. ఇప్పుడు ఇదంతా అల్పవృత్త ఖండమే కదండి, అల్పవృత్తం. ఓకేనండి. ఇదంతా అధిక వృత్తం, ఏదైనా ఒకటే అండి. సో ఇది కూడా అల్పవృత్తం, ఇదంతా అధిక వృత్తం. ఓకేనండి. థర్డ్ ప్రాబ్లం, సత్యాలు అసత్యాలు తెలపడం అండి. సింపుల్, ఒక్కసారి చేద్దాం, జస్ట్ 1 minute కంప్లీట్ అయిపోతే చూద్దాం. ఒక వృత్తంలో ఒకే కేంద్రం గుర్తించగలము, అంతే కదండి. ఒకే కేంద్రం గుర్తించేది వృత్తంలో వృత్త వ్యాసం వ్యాసార్థానికి 2 రెట్లు. ఇందా చెప్పిన వ్యాసం అనేది వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది, ఇది ట్రూనే. చాపం అనేది వృత్తంలో ఒక భాగము, అంతే కదండి. వృత్తంలో ఏదైనా సరే రెండు బిందువుల
యొక్క మధ్య గల వృత్త భాగాన్ని చాపము అంటారు. సో ఇది కూడా ట్రూయే. అన్ని జాలు ఒకే పొడవును కలిగి ఉంటాయండి అన్ని జాలు. సో దాని జా అంటే ఏంటి అర్థం? వృత్తం మీద ఉన్న ఏమైనా రెండు బిందువుల మధ్య దూరాన్ని జా అంటారు అన్నమాట. ఈ విధంగా ఎన్ని జాలే, ఇవన్నీ ఒకే పొడవును కలిగి ఉన్నాయా? కలిగి ఉండవు. కానీ వాడు కలిగి ఉంటాయన్నాడు కనుక ఇది ఫాల్స్. నెక్స్ట్ వ్యాసార్థాలన్నీ సమానమైన పొడవును కలిగి ఉండవు అంట. వ్యాసార్థాలు ఏదైనా సరే సమాన పొడవును కలిగి ఉంటాయండి. ఇది వ్యాసార్థం. ఓకే అండి. సారీ అండి. వ్యాసార్థం ఏంటంటే వృత్తం మీద ఏదైనా ఒక బిందువు నుంచి కేంద్ర బిందువు మధ్య దూరాన్ని వ్యాసార్థం అంటారు. ఇక్కడ ఓకేనండి. సో ఇవన్నీ సమాన లెంత్ని కలిగి ఉంటాయండి. కానీ వాడు ఏమన్నాడు? కలిగి ఉండవు అన్నాడు కనుక ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే అండి. అసలు యూనిట్ 4 మొత్తంలో యూక్లిడ్ గురించి ఇస్తున్నాడు. యూక్లిడ్ ఇతను గ్రీక్ దేశానికి చెందిన వ్యక్తి అండి. గ్రీకు తత్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు. ఒక జామితి అంటే ఈ జామితి గురించి చెప్పుకుంటున్నాం మనం. వీటన్నిటి జామితిని క్రమ పద్ధతిలో తార్కికంగా రూపొందించి ఈ యొక్క పుస్తకం ఇది ఇంపార్టెంట్ అండి. ది ఎలిమెంట్స్ అనే పుస్తకం రాశాడు. ఈయన రూపొందించిన జామితిని ఏమంటారండి? యూక్లిడియస్ జామితి అంటారు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ యూక్లిడ్ యొక్క పుస్తకం పేరు అడిగితే ది ఎలిమెంట్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీంతో మనకి యూనిట్ 4 యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసినాం అండి. ఓకేనా. ఇప్పుడు మీకు నేను కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను అనమాట. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. వీటి యొక్క ఆన్సర్లు నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయనండి ప్రాక్టీస్ బిట్స్ని. ఓకేనండి. వీటి యొక్క ఆన్సర్లు ఈ వీడియో యొక్క చివరిలో ఉంటాయి. ఓకేనండి. ఒక్కొక్క ప్రాక్టీస్ బిట్స్ వస్తుంటాయండి. మీరు సైలెంట్గా ప్రాక్టీస్ చేసుకుని వీడియో కూడా సైలెంట్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 5 స్టార్ట్ చేస్తామండి. ఓకేనండి. యూనిట్ 5 యొక్క ప్రాబ్లం చెప్పుకుందాం. చేయాలండి, సైలెంట్గా ఉండొద్దు. ప్రాక్టీస్ బిట్స్ వీడియో సైలెంట్లో పెట్టినా మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఆన్సర్స్ లాస్ట్లో ఉంటే ఒక పేజీలో రాసుకొని చెక్ చేసుకోండి. ఆన్సర్లు రాయాలి. ఒక పేజీ వైట్ పేజీ తీసుకొని ఆన్సర్లు రాసుకోవాలి. థర్డ్ బిట్ కొంచెం ఇంపార్టెంట్ అండి. వృత్తంలోని జాలన్నిటికంటే పెద్దది. ఇది కొంచెం ఇంపార్టెంట్. థర్టీన్త్ బిట్. థర్టీ త్రీ బిట్ చూడండి. ఒక వృత్త వ్యాసార్థం 3 యూనిట్లు అయినా దాని వ్యాసం అంటే ఫార్ములా యూజ్ చేసి చేయాలండి. వ్యాసము ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ వ్యాసార్థం. ఐదు సెంటీమీటర్లు 34 బిట్ చూడండి. 5 సెంటీమీటర్ల పొడవు గల ఒక దారంతో ఒక వృత్తాన్ని నిర్మించిన వృత్త పరిధి మనకి ఫార్ములా ఇవ్వలేదండి. 7th క్లాస్లో ఇస్తాడు. 2πr. పై అంటే 22/7. స్మాల్ r అంటే అక్కడ వృత్తం యొక్క వ్యాసార్థం అన్నమాట. ఇక్కడ వాడు జస్ట్ దారంతో కొలవన్నాడండి. దారంతో కొలిచిండు అంతే. ఓకే అండి. సో ఇక్కడ ఫార్ములా కూడా అవసరం లేదండి.
53 వరకు ట్రూ ఆర్ ఫాల్స్ అండి. జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ రాయడం. ఇది కూడా 67 వరకు కూడా అన్ని ట్రూ ఫాల్సే. ఇప్పుడు ఆన్సర్లు వచ్చినండి. ఆన్సర్లు ఈ ఒక పేజీలో వైట్ పేజీలో రాసుకొని మీరు రాసిన ఆన్సర్లు చెక్ చేసుకొని మీరే మార్క్స్ వేసుకుని మొత్తం 57 బిట్లు ఉన్నాయి. 57కి మీకు ఎన్ని రైట్ అయినాయో మార్క్స్ వేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో ఏది పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట.